హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హాయ్ గైస్. సీరియస్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాం. పో బయటికి. నీ డర్టీ ఫుడ్ మళ్ళీ ఈ డ్రైవింగ్ రా. నీకు ఎవడెత్తాడో డ్రైవింగ్ లైసెన్స్ పడి గుండె ఆగిపించేస్తావు. ట్యాక్సీ కానీ పెట్టుకున్న వాడు బాగా రేటింగ్ దేనికి ఇస్తాను అనుకుంటున్నావు? గుద్దటంలో ఇస్తాడు. స్టేట్స్ ఇంకో స్టేట్ సిటీ పైకి ఇక్కడ కనవేంటి? లిఫ్టా? నాకు తెలిసి లిఫ్ట్ అనుకుంటాను. చూడదు. సెకండ్ ఫ్లోర్కి వచ్చిండ్రా. ఫైనలీ సెకండ్ ఫ్లోర్. ఎంత పెద్ద మ్యాన్షన్ రా ఇది. ఇదే పెద్ద మ్యాన్షన్ అనుకుంటాను. అన్నింటిలో అంటున్నా. ఏంటి ఫైవ్ టేబుల్ ఇంకో ఫైవ్ టేబుల్ ఎంత చిన్న టేబుల్ ఫైవ్ టేబుల్. ఎస్, ఇంకో 5 టేబుల్ ఉండొచ్చు. అక్కడే ఉంటుంది స్కూల్స్ దగ్గర. ఫైవ్ టేబుల్ ఎంత చిన్నదే, దానికేమో ఎంత పెద్ద టేబుల్. ఒక్క రూమ్ కట్టిన అవ్వట్లేదు. రాజీడి తిప్పుతుంది తప్ప. మనం ఒక్కడు ఉంటాం అన్న. ఇన్ని సన్బెడ్లు కన్నా అదే కదా. ఫ్రెండ్స్ వస్తే ఒకవేళ చెప్పమని 100 మంది ఒకవేళ వస్తే కొంచెం అంతమంది ఫ్రెండ్స్ ఉండరు. నాకు ఉంటారా. లాస్ట్ అకౌంట్లో అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటున్నా. 50 ఉన్నారు నాకు లాస్ట్ అకౌంట్లో. అంటే నీ మీద ఎక్కువ ఉంటుంది నాకు ఎప్పుడు ఫ్రెండ్స్. నాకు ఎక్కువే ఉండవు అయితే నీ దాని మీద. నువ్వు 76 అన్నావు అంటే నాది 80 ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు వీటి దాని మీద నాకే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. గేసి ఇంత కింద ప్లాన్ షాండిలియర్. అది బుర్ర మీద కూడా వస్తున్నది. షాండిలియర్ కూడా లైటింగ్ కానీ ఏమవుతుంది గేసి. ఎందుకు పెట్టాడు స్టైల్ డిజైన్ అంటారు. మరి ఏమైనా అడుగుతుంది అన్నా. బాబుకి ఎంతమంది అవుతారన్నా కదా. ఒకటే ఉంటుంది. 2 ఒకటే ఉంటుంది. చూడు సరిగ్గా చూసి. కింద ఒకటి ఇది ఒకటి. కింద అంటాం. ఈ సర్వర్ కూడా పట్టదు కదా. 50 మెంబర్స్ రిచెస్ట్ నువ్వే రాబాయి. స్టార్టింగ్లో నేను రిచెస్ట్. వీడి కార్ బై మిస్టేక్ కొన్నందుకు రిచ్ నుంచి 4 వచ్చాను. 62. నేను సెకండ్ దానికి వెళ్తున్నాను, మళ్ళీ కిందకి పడుతున్నాను. సెకండ్ దానికి వెళ్ళాను. ఏం లక్క వేసినది. సెకండ్ దాని మీద చూసి మళ్ళీ ఫస్ట్ దాంట్లో పడ్డాను. అదే బేస్మెంట్లో పడిపోయింది డైరెక్ట్. ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో ఏంటో మళ్ళీ దీనికి. సెకండ్ ఫ్లోర్ అన్నా థర్డ్ ఫ్లోర్ అండ్ 4th ఫ్లోర్ కూడా ఉంటుంది. 4th ఫ్లోర్ బాబోయ్ అంతేముందో. ఏమో ఉంటుందో అనుకుంటాను, తెలియదు. ఇప్పుడు దాకా 3rd ఫ్లోర్ కూడా ఉన్న ప్రతిది 4th ఫ్లోరే. మ్యాక్సిమం 3 కదరా. 4th ఫ్లోర్ ఉండొచ్చు. మరి ఫోనోస్ మనం చెప్పలేం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తెలుసు. ఎక్కువ
మాత్రం ఇదిగే ఒక డోస్ లిటరల్ 6 million గైస్. యాడ్ టైప్ కానీ కట్టేస్తే మీదే ఏ క్యాన్ అన్నా ఈజీ కొనేచ్చు. ఆల్మోస్ట్ అన్ని క్యాన్లు కొనేగలుగుతున్నాం. 1 million 100 million 200 million వెరీ వెరీ చీప్. గ్రైండింగ్ అంత సేపు గ్రైండింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా పర్లేదు అనుకోండి. ఇప్పుడు 100 million ఒక 4 hours ఎట్రా 4 hours గ్రైండ్ చేస్తే వచ్చింది. చాలా కష్టంగా వేస్తాం. ఒక్కసారి అంత ఇంట్లో అంత కష్టంగా ఉండదు. బట్ ఈజియెస్ట్ వే ఎలా కట్టాలంటే వేరే ఫస్ట్ మీకు ఇది అన్లాక్ అవ్వగానే పెంట్ హౌస్ కట్టేయండి గేస్. పెంట్ హౌస్ కట్టేసిన తర్వాత యాడ్ టైకుని అటెంప్ట్ చేయండి. దానికి ముందే అటెంప్ట్ చేశారు అనుకోండి గేస్ పక్కా నాశనం అయిపోతుంది గేస్. నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇప్పుడు బీచ్ మ్యాక్షన్ ఎలా ఆన్లో ఉంచుకుని ఇది కడుతున్నాను గేస్. సో టైం అక్కడ మనీ వస్తూ ఉంటుంది ఎక్కువ రేటు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కట్టేస్తూ ఉండొచ్చు. మనం అయిపోయినా సరే అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చేయచ్చు గేస్. చాలా పెద్దగా మ్యాక్సిమం పెద్ద అయితే 2 floors అని ఉంటుంది. ఏంటి హెలికాప్టర్ దీనికన్నా మంచిది ఉంటుందా లేకపోతే ఫస్ట్ దాంట్లో ఉంటుందా? అదే డౌట్. చూద్దాం గేస్ ఉంటుంది ఉండదు మరి. ఇది అబ్బా ఎంత పెద్ద వాష్రూమా! అయ్యి బాబు ఎంత ప్రశాంతంగా తీసుకొచ్చినా బాబు. ఫేస్ రబ్ వాష్రూమ్ అని ఉంటుంది గేస్. ఇది చాలా పెద్ద ఉంది. ఇది టూ షవర్ హెడ్స్ ఇద్దరు కలిసి చేస్తారా పిచ్చనాయాల. పెడిక్యూర్ స్టేషన్ ఇంకా ఏంటిది ఇంకోటి ఏదో ఉంది మళ్ళీ. స్టూపిడ్ ఇడియట్స్. హోల్డ్ ఆన్, ఇదంతా ఒకటే ఆడలే. అయ్యో అదే అనిపిస్తుందిరా మొత్తం ఇది ఎంత ఒక రూమ్ అనేసి. రూమ్ కంప్లీషన్ కూడా రాలేదు కదరా నాకు. ఇంక చిన్న స్కూటర్ ఏదో ఒకటి ఉంటే బాగుంది గేస్. ఈ యాక్షన్ టైకుల్లో తిరగాలంటే చిన్న స్కూటర్ ఉండాల్సింది గేస్ పక్క. ఎంతైనా కొనలేదు భయ్య. 10 million అన్నా కొనేసుకుంటారు అందరూ స్కూటర్. అసలు ఈ యాక్షన్కి అసలు మెయిన్ కావాల్సిందే స్కూటరే తిరగడానికి. చూసావా ఎంత పెద్ద? చూడు క్లాస్ చూడు చాలా పెద్ద. ఇప్పుడు అర్థమైంది, ఇదిరా మాస్టర్ బెడ్రూము భయ్యా. అదంతా ఉంది చూడు, అదంతా కలిపి ఒక రూము. ఆ వాష్రూము ఇదంతా కలిపి మాస్టర్ బెడ్రూము. అది డౌట్ అవుతుంది, మాస్టర్ బెడ్రూమే ఏంటని డౌట్ వేసింది. చివరికి అనుకున్నదే అయ్యింది. మనోడు జాయిన్ అయ్యాడు, అభిజిత్ కూడా జాయిన్ అయ్యాడురా. చేసామన్నా ఫోన్ రావచ్చు ప్లీజ్ నాకు తెలుసు. అదే చూస్తుంటా. 3 ఎవరిని ఏ మన అభిజిత్ గారిని నోట్స్ రాయలేదు తెలిసి
క్లాస్ టీచర్ ఉంచారంట కేసు. మా తమ్ముడు క్లాస్ కేసు ఇప్పుడు ఆడు అది. ఏంటమ్మమ్మ 32 million సరిపోతాను. యాభై కట్టవరా 63 68 ఏమో బాబు 2 సార్లు క్లిక్ వచ్చిందండి కూడా చూసుకోలేదు. తర్వాత కార్స్తో చూస్తున్నప్పుడు కనిపించింది ఇది. అయ్యో అనుకున్నాను నేను. దాని మీద క్లిక్ చేసి మళ్ళీ కింద క్లిక్ అయిపోయింది. అందుకు కొనేసాను నేను, చూసుకోలేదు ఇంకా. అలాగే 68% అయింది. ఒక 90%, 80%, 70 అలా అయిందంటే చూడు. బాగా ఎక్కువ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇది ఇంకో ఆఫీస్ రూమ్ మళ్ళీ. ఎన్ని వాష్రూమ్స్ ఉంటాయి కేసండి? ఓకే, మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద. మాస్టర్ బెడ్రూమ్ చూడలేదు నువ్వు? డైరెక్ట్ బయటికి విండో అని చూడడం కోసం. అది కూడా స్లైడింగ్ డోర్ తోటి. అది చూడు, అది స్లైడింగ్ డోర్ తోటి. షవర్ చేస్తున్నప్పుడు ఫ్రెష్ ఎయిర్ కావాలనుకోండి గైస్, ఆ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తున్నా. భయ్యా నీ వాయిస్ వినిపించట్లేదు అనుకుంటున్నాను. కొంచెం దగ్గరగా కొంచెం ప్లీజ్ దయచేసి. హలో 1 2 3 6 6 6 కొంచెం దగ్గరగా రా. వచ్చాను. హలో గైస్, హలో. చెప్తాము నువ్వు దగ్గరకు వచ్చాను నేను బతుకు. నేను అన్నది వెళ్ళాను చెప్ప. థ్యాంక్ యూ. మా సెక్యూరిటీ ఈరోజు రన్నింగ్లో మా ఫ్రెండ్స్ ముందు లాస్ ఆఫ్ ఫిజిక్స్ యూజ్ చేశాను కేసు. ఫస్ట్ ప్లేస్ వచ్చింది అప్పుడు. విత్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ యూ విల్ కమ్ ఆల్వేస్ ఫస్ట్ ప్లేస్. ఫిజిక్సే ఎస్, ఫిజిక్స్ అంటే లాస్ ఆఫ్ ఫిజిక్స్. ఇదేంటిది? ఇప్పుడు ఎన్ని ఇది 10వ వాష్రూమ్ నేను కడుతుంటారు. ఇప్పుడు ఎన్ని వాష్రూమ్ ఉంటారా? ఎన్ని యూజ్ చేస్తారని మీరు అసలనే ఇన్ని బెడ్రూమ్లు ఉన్నప్పుడు ఎన్ని వాష్రూమ్స్ ఇచ్చి కూడా బీగిన అనుకో పగిలిపోతాము. ఈ సర్వర్లో కూడా పట్టరు కేసు అంతమంది. ఇప్పుడు సర్వర్లో పడతారంటే ఓకే, సర్వర్లో కూడా 10 మెంబర్స్ మ్యాక్సిమం పడతారు. ఇంట్లో నాకు అర్థం కాదు. ఉప్పుకి మ్యాక్సిమం పే చేస్తుంది ఓకే. మహా ఇంత మంచినే నాకు చిన్న హౌస్ కేస్, ఒక 3 బెడ్రూమ్, టెర్రస్, ఇంకా నార్మల్ గరాజ్. అందులో చాలా చిన్న డ్రీమ్ కేస్. అందులో రోల్స్ రాయిస్లు, ఇంకా ఫెరారీలు, ల్యాంబర్గినీలు. ఎంత ఉందంటున్నావా భయ్యా? 0 అయిపోయినాయి డబ్బులు. 30 మిలియన్ మిగిలిందంటే నాకు అయిపోతుందా? కంగారు పడాల్సిన అవసరం లేదు. 78% అయింది.
బీచ్ ఫ్యాషన్ కూడా మళ్ళీ అయ్యే వద్దంటారు. 1000 రూపీస్ మిగిలిందిరా. ఏం కాదు తీసుకుని వెళ్దాం గేస్. బొగాడి స్పిన్కి తీసుకుని వెళ్దాం. ఆగండి, డబ్బులు పొక్కెట్టండి. బొగాడి 11 మిలియన్లు ఉంది ఇంకా. లాస్ట్ టైం కూడా అంతే గేస్. లాస్ట్ టైం ఏకంగా 40 మిలియన్ కార్డు కొనిస్తాను గేస్. 65 100 మిలియన్ కావాలి. లిమిట్ 40 మిలియన్ అది. అది 7 9 10 11 మిలియన్ మిగులుతుంది గేస్. ఒక 80% అన్న అవుతుంది. అది కూడా అవ్వదు గేస్. చెయ్యి ఎవరు రైడు గాడిది. ఇది మంద కాదు కదా గేస్. నైట్లో పెట్టడం లేదు ఆడిల్లే. బీచ్ మ్యాచ్కి వెళ్ళేటప్పటికి ఒక 11 మిలియన్ ఎక్స్పెక్టేషన్స్. 40 మిలియన్ ఉంటే చాలా ఓకే. 12 మిలియన్ పర్లేదులే. ఫుల్ స్పీడ్ తోటి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. కొంచెం మళ్ళీ బ్యాక్ నుంచి తిరిగి వద్దాం గేస్. ఇప్పుడు ఫుల్ స్పీడ్ మెయింటైన్ చేద్దాం గేస్. అసలు అది దీని టాప్ స్పీడ్ ఏంటో చెప్తాం. అంతా వెళ్ళిపోతే అక్కడ 180 అనుకుంటాం. వెళ్ళచ్చు. ఇంకా అయినా ఏమో రేసెస్ అంటే లేవు అన్నారు. రూట్స్ కూడా చాలా చిన్నవి. నేను జాయిన్ అయ్యేసి ఎంతమంది జాయిన్ అవుతున్నారంటే అంతమంది జాయిన్ అవుతున్నారు. స్పేస్ అంటే జాయిన్ అయిపోతే స్పేస్. ఎక్క బాత్రూమ్ ఓకే. ఇక్క షవర్. వావ్ అమేజింగ్ సూపర్ అమేజ్. అంత బాగుంది. ఎన్నో ఒకసారి వాడచ్చు. డిఫరెంట్ వస్తుంది. అలా పెట్టారంటే రిచ్ పీపుల్ అంటారు వాళ్ళని. కొన్ని షర్ట్లు ఉంటాయి స్టెయిన్డ్ బిలియనియర్ షర్ట్. ఎంతకో ముడిపోయిందంట కేసేసి. ఇంకా నెంబర్ ప్లేట్ల కోసం ఏముంటుంది కేసు నెంబర్ ప్లేట్లోనే. ఏదో ఒక నెంబర్ ప్లేట్ కేసు దాని మీద అటాచ్ చేస్తాం, అంతే అయిపోయింది. బాయ్ బాయ్ టాటా సీయూ. నెంబర్ ప్లేట్ అది ఏమన్నా నెంబర్ గుర్తించుకోవాలా లేదు. పోనీ ఆ నెంబర్ ఏమైనా యూస్ఫుల్లా లేదు. పోనీ అదంతా అవసరం లేదు. ఆ నెంబర్ ఏమైనా ఫైనల్ లేకుండా అది చేయగలుగుతుందా లేదు. ఎందుకు గేసండి నెంబర్ ప్లేట్? అసలు నెంబర్ ప్లేట్ అయ్యి ఎందుకు గేసి ఫైనల్ వస్తాయి. అది ఒకటే యూస్ గేసి దాంతో. సో నెక్స్ట్ టైం బయటికి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నెంబర్ ప్లేట్ పెట్టుకోకుండా వెళ్ళిపోండి. అలా వెళ్ళాలంటే డబుల్ ఫైన్ వస్తుంది. వెళ్ళొద్దు. నేను చెప్పాను అనేసి నేను ఏదో సరదాగా చెప్పాను. జోక్గా తీసుకోండి. మళ్ళీ బయటికి వెళ్ళిన పేరు చెప్పారంటే మళ్ళీ నాకు ఫైనల్ పడతాయి, మీకు కూడా పడవు. లేదురా కూర్చొని ఎడుతున్నాను. వచ్చి కడతావా? లేవా? మర్చిపోయింది. 12 మిలియన్ తెస్తే ఒక బెడ్రూమ్ కట్టే లోపల మొత్తం అయిపోయేటట్టు ఉంది. $4 మిలియన్ వచ్చిందిరా ఒక బెడ్రూమ్ కట్టే లోపలికి. నేను ఇదేనేట్రా షవర్ హెడ్ ఎక్కడ ఉన్నాను? ఇదే లైట్
81% కంప్లీట్ అయిందిరా. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఓహో దీన్నే ఎన్ని ఫ్లోర్ అది? సెకండ్ ఇప్పుడు అదే నన్ను అందులో సెంటర్ ఫ్యాక్టరీ ఉంటావు. జిమ్ ఓన్లీ షో ఆఫ్ కట్టుకోవడం కాదు. ఏమన్నా కూర్చున్నాను అనుకో పోనీ దానికి ఎత్తామని ఇచ్చి చేయలేదంటే వద్దా కూర్చోవడం మన ఎత్తున్నా కదండి. యా బ్రోక్ అగైన్. 20 minutes అయిపోయింది. అని చేసేద్దాం. నెక్స్ట్ టైం ట్రైన్ చేస్తానండి. ఏంటిరా చాలా కష్టపడ్డాం గైస్. 100 బిలియన్ గ్రేట్ చేస్తే అందులో ఒక 7 మిలియన్ అయిపోయింది. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఒరే 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 వద్దురా. తోడు ఫాస్ట్ రా ఫాస్ట్ రా ఫాస్ట్ రా ఫాస్ట్ రా లోపల రాలే రా. ఆడు నా ఫ్రెండ్ సబ్బు తినేస్తాడు. నీ ఫ్రెండ్ అలాంటి వాడాడు. దా సీరియస్ డెడికేషన్ టు ద గేమ్. ఓకే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్.